అందరికీ నమస్కారం. మన కథాన్వేషి జర్నీ ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. నమస్కారం. ఈరోజు మనం రిచర్డ్ డాకిన్స్ రాసిన ద సెల్ఫిష్ జీన్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఒక అధ్యాయం ఆధారంగా మన ముందు ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్న ఉంది. అసలు మనల్ని నడిపించేది ఎవరు? మనమా లేక మనలోని జన్యువులా? అవును. అంటే మన శరీరాలు కేవలం వాటి మనుగడ కోసం ఏర్పడిన తాత్కాలిక వాహనాలేనా? ఈ ఆలోచన గురించి కొంచెం లోతుగా చూద్దాం. అవును, ఇక్కడే అసలు వైరుధ్యం కనిపిస్తుంది. ఒకవైపు మనం మన శరీరాలను చూస్తే అన్నీ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నట్టుంటాయి. గుండె, మెదడు, కళ్ళు అన్నీ ఎంత సమన్వయంతో పనిచేస్తాయి. నిజమే, ఒక అద్భుతమైన యంత్రంలాగా. కానీ జన్యువుల స్థాయిలో చూస్తే అక్కడ వేల కొద్దీ స్వతంత్ర కణాలున్నాయి. ఒక్కొక్కటి తన కాపీని తర్వాతి తరానికి పంపాలని చూస్తుంది. ఈ రెండు దృక్కోణాల మధ్య ఉన్న సంఘర్షణే అసలు కథ. అంటే ఒక జన్యు తన మనుగడ కోసం తను ఉన్న శరీరాన్నే దెబ్బతీయగలదు అని మీరంటున్నారు. ఇది వినడానికి చాలా వింతగా ఉంది. తను ప్రయాణిస్తున్న పడవకే చిల్లు పెట్టడం లాంటిది కదా ఇది? సరిగ్గా అదే. కొన్నిసార్లు అదే జరుగుతుంది. దీనికి ఎలుకలలోని టీ జన్యు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఓ! సాధారణంగా తల్లిదండ్రుల నుండి వచ్చే రెండు జన్యువులలో ఏది సంతానానికి వెళ్తుందనేది 50-50 అవకాశం. ఒక కాయిన్ టాస్ లాంటిది. కానీ ఈ టీ జన్యు ఆ ఆటలో మోసం చేస్తుంది. మోసం చేస్తుందా? ఎలా? పునరుత్పత్తి ప్రక్రియనే మార్చేసి తన ప్రత్యర్థి జన్యును దెబ్బతీస్తుంది. దీంతో దాదాపు 95% సార్లు తనే గెలుస్తుంది. 95%? అంటే అది దాదాపు ఖాయమన్నట్లే కదా? అవును. మరి దానివల్ల ఏమవుతుంది? ఆ జన్యువుకు మంచిదే కదా? స్వల్పకాలంలో మంచిదే. కానీ ఆ జన్యువు జనాభాలో వ్యాపించినప్పుడు ఆ జాతికే ప్రమాదం వస్తుంది. అలాగా? ఎందుకు? ఎందుకంటే 2 టీ జన్యువులు కలిసిన మగ ఎలుకలకు సంతానం పుట్టదు. ఓ! అంటే తన స్వార్థం కోసం ఆ జన్యువు నెమ్మదిగా ఆ జాతినే అంతం వైపు నడిపిస్తుంది. ఇది జన్యువుల స్వార్థానికి, జీవి మనుగడకు మధ్య ఉన్న పోరాటానికి ఒక నిలువుటద్దం. అంటే జన్యువుల ప్రభావం కేవలం శరీరం లోపల మాత్రమే ఉండదన్నమాట? లేదు. సాధారణంగా మనం జన్యువులు అంటే మన కంటి రంగు, ఎత్తు ఇలాంటి శారీరక లక్షణాలకే పరిమితం అనుకుంటాం. దాన్నే ఫీనోటైప్ అంటారు కదా? అవును. కానీ మీరు చెప్పేది వింటుంటే ఆ ప్రభావం ఇంకా చాలా విస్తృతమైనదనిపిస్తోంది. ఖచ్చితంగా. అందుకే డాకిన్స్ ఎక్స్టెండెడ్ ఫీనోటైప్ అనే పదాన్ని ప్రవేశపెట్టారు. ఎక్స్టెండెడ్ ఫీనోటైప్ అంటే జన్యువుల ప్రభావం శరీరం దాటి బయట ప్రపంచంలోకి విస్తరిస్తుంది. ఉదాహరణకు క్యాడిస్ ఫ్లై అనే కీటకం లార్వా ఉంది. అది నదిలో చిన్న చిన్న రాళ్లను పోగుచేసి తన చుట్టూ ఒక గూడు కట్టుకుంటుంది. అవును, చూశాను. ఆ గూడు ఆకారం, అది వాడే రాళ్ల సైజు, దాని డిజైన్ ఇవన్నీ కూడా ఆ లార్వాలోని జన్యువులే నిర్ణయిస్తాయి. ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆ రాళ్ల గూడు కూడా దాని శరీరంలోని ఒక అవయవం లాంటిదే. ఒక్క నిమిషం, ఇది ఇంకా ముందుకు వెళ్తే ఒక జీవిలోని జన్యువులు మరో జీవి శరీరాన్ని, ప్రవర్తనను కూడా నియంత్రించగలవా? ఇక్కడే అసలు అద్భుతం మొదలవుతుంది. కోకిల పిల్లను చూడండి. సరే. అది సాధారణంగా కాకిగూట్లో పెరుగుతుంది. తనను పెంచే కాకి కంటే చాలా పెద్దగా ఉంటుంది. అయినా ఆ కాకి దానికి ఆహారం పెడుతూనే ఉంటుంది. అవును, ఇది చాలామందికి తెలిసిన విషయమే. అది ఆ కాకి అమాయకత్వం అనుకుంటాం. కాని అది అమాయకత్వం కాదు. కోకిలపిల్ల నోరు తెరిచినప్పుడు లోపల ప్రకాశవంతమైన ఎర్రని రంగు కనిపిస్తుంది. ఆ రంగు, దాని ఆకారం అవి ఆ పెంచే పక్షి నాడీ వ్యవస్థపై ఒక మత్తుమందులా పనిచేస్తాయి. అంటే వాటిని నియంత్రణ లేకుండా ఆహారం పెట్టేలా ప్రేరేపిస్తాయి. అంటే ఆ కాకిని దాని సొంత మెదడు మోసం చెయ్యట్లేదు, కోకిల జన్యువులు దాన్ని హైజాక్ చేస్తున్నాయి. ఖచ్చితంగా అదే సరైన పదం. కోకిల జన్యువులు వేరే జాతి పక్షి ప్రవర్తనను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. జన్యువుల ప్రభావం ఒక శరీరం నుండి మరో శరీరంలోకి ప్రవహిస్తోంది. నమ్మశక్యంగా లేదు. అవును. కాబట్టి అంతిమంగా దీనర్థమేమిటి? సూత్రధారి ఎవరు? జీవా, జన్యువా? బహుశా మనం ఇన్నాళ్లుగా అడుగుతున్న ప్రశ్నే తప్పేమో. జీవ, జన్యువ అన్నదసలు పోరాటమే కాదు. మరి ఇదొక భాగస్వామ్యం. జన్యువులను రెప్లికేటర్లు అంటే ప్రతిరూపాలు అనవచ్చు. వాటి లక్ష్యం తమ కాపీలను సృష్టించడం. శరీరాలు వెహికల్స్
అంటే వాహనాలు. వాటి పని ఆ జన్యువులను రక్షించి వాటి వ్యాప్తికి సహాయపడటం. ఓకే. జన్యువులది శాశ్వతత్వం కోసం ఆరాటం. శరీరాలది ఆ ప్రయాణంలో వాటిని కాపాడే బాధ్యత. ఒకటి లేకుండా మరొకటి లేదు. ఇది చాలా ఆలోచింపజేసే విషయం. ఒక జీవి జన్యువుల ప్రభావం మరో జీవి మెదడులోకి చొచ్చుకుపోగలిగితే అసలు ఒక జీవి ఎక్కడ ముగుస్తుంది, మరొకటి ఎక్కడ మొదలవుతుంది? అవును. మరియు కింద కామెంట్స్లో చెప్పండి. తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి? మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.